రియల్ న్యూస్ వీక్షకులకు స్వాగతం. పులివెందులలో అక్రమార్కులకు కొమ్ము కాసిన సీఐపై వెయిట్ పడింది. వైఎస్ వివేక కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించగా కేసు పెట్టకుండా కాలయాపన చేయడమే కాక రాజీ పడాలంటూ ఉచిత సలహా ఇచ్చిన సీఐ శ్రీరామును ఉన్నతాధికారులు వీఆర్కు పంపారు. పులివెందులలో దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రజలు ధ్యానం చేసుకునేందుకు 3 కోట్లు వెచ్చించి విపశ్యన ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు. దీని నిర్వహణకు 3,30,00,000 విలువైన 11 ఎకరాల సొంత భూమిని బదలాయించారు. ధ్యాన కేంద్ర విస్తరణకు చిన్నరంగాపురం సర్వే నెంబర్ 161 బిలోని మరో 3 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 2011 నుంచి వివేక భార్య సౌభాగ్యమ్మ అధీనంలో ఉన్న ఈ భూమిని కబ్జా చేసేందుకు 4 వ్యక్తులు పథకం వేశారు. అసలైన దస్తావేజులు లేకుండానే 2024 జనవరి 20న వెబ్లాన్లో నకిలీ ఎంట్రీలు చేయించి ఆపై తమ అనుచరుల పేరిట కొన్నట్లు పంచుకున్నారు. ఈ అక్రమ భూ బదిలీపై సౌభాగ్యమ్మ ఆర్డీఓను ఆశ్రయించారు. ఆర్డీఓ చిన్నయ్య విచారణ జరిపి నకిలీ పత్రాలతో పాటు పాసు పుస్తకాలను రద్దు చేశారు. నిందితులపై క్రిమినల్ కేసు పెట్టాలంటూ ఈ నెల 13న పులివెందుల పట్టణ పోలీసులకు ఆర్డీఓ ఫిర్యాదు కాపీని పంపారు. దీనిపై సీఐ కె శ్రీరామ్ నిర్లక్ష్యం వహించారు. ఈ నెల 20 దాకా కేసు నమోదు చేయకుండా ఫిర్యాదును పక్కన పెట్టేశారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి హెచ్చరికలు రావడంతో 20న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేయకుండా మిన్నకుండిపోయారు. దర్యాప్తు కూడా కొనసాగించలేదు. బాధితులు కేసు పురోగతిపై ఆరా తీస్తే నిందితులతో మాట్లాడి రాజు చేయిస్తానని సీఐ చెప్పడం షాక్ కు గురిచేసింది. అవసరమైతే వాళ్ళు చేసుకున్న రిజిస్ట్రేషన్లు రద్దు చేయిస్తా, కేసు ముందుకు తీసుకెళ్లాలంటూ నాపై ఒత్తిడి తేవద్దంటూ సీఐ సమాధానం ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కబ్జాదారులకు కొమ్ము కాస్తున్న సీఐ శ్రీరామ్ వ్యవహారం జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, డీఐజీ కోయా ప్రవీణ్ దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో సీఐ కె శ్రీరామ్ ను వీఆర్కు పంపుతూ ఉన్నతాధికారులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో భూ కబ్జాకు యత్నించిన జవ్వా శ్రీనివాసులు రెడ్డి, కొమ్మ శివచంద్రారెడ్డి, మొయిల్లా మనోహర్ రెడ్డి, పల్లెటి రాఘవారెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ పోలీస్ శాఖల్లో వీరికి సహకరించిన వారి వివరాలు వెలికి తీయాలని నిర్దేశించారు.